అవిశ్వాసం అనే గోడను కట్టుకొని ఉన్నాం. ఒకవేళ మనల్ని ఇప్పుడు పిలిచి, బాబు ఈ కనపర్తి ప్రాంతానికి లేకపోతే ఇంకో ప్రాంతానికి మధ్యలో ఒక పెద్ద ప్రహరీ గోడ కట్టుంది, మీరు దాన్ని పడగొట్టాలని పిలిచారనుకోండి, మనం ఎలా వెళ్తాము? ఆ గోడ పడగొట్టడానికి ఎలా వెళ్తాం మనము? మనకు సాధ్యమైనంత వరకు ఏ పరికరాలు కావాలో వాటిని మనం పట్టుకొని దాని దగ్గరికి వెళ్తాం మనం. కానీ మన పితరులు దేంతో పగలగొట్టారు వాటిని? చెప్పండి. ఎరుకో ప్రాకారాలను దేంతో పగలగొట్టారు? విశ్వాసంతో పగలగొట్టారు. కానీ మనం ఎందుకని పగలగొట్టలేకపోతున్నాము? ఒకవేళ దుష్టుడు కట్టిన అడ్డుగోడలు, దేవుని సంఘానికి రానియకుండా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి అడ్డుగోడలు, ఇవన్నీ మనం పగలగొట్టాలి అంటే మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. కానీ మన దగ్గర విశ్వాసం కన్నా అవిశ్వాసం ఎక్కువ ఉండిద్ది. ఎలా ఉండిద్ది? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు రారు కదా, వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇట్లా ఉన్నారు, వాళ్ళు అట్లా ఉన్నారు అంటే చూడండి, శత్రువు నీకు విశ్వాసం పెంచడం కన్నా కూడా అవిశ్వాసాన్నే పెంచుతుంది. అవిశ్వాసమే మనలో ఎక్కువగా పలుకుతున్నాం, మనం మాట్లాడుతున్నాం, మనం వింటున్నాం దాన్ని. అదే మన జీవితంలో జరుగుతూ ఉంది. కానీ వాళ్ళు అలా అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా దేవుడు కూలగొడతాడు. ఆమేన్. ఈరోజు నువ్వు ఎరుకో గోడలు కూలగొట్టి అంత ఎదగకపోయినా కానీ నీ కుటుంబంలో కట్టిన అడ్డుగోడలు కూలగొట్టగలుగుతున్నావా? నీ కుటుంబాన్ని ఆశ్రయించబడకుండా అడ్డుపడుతున్న ప్రాకారాలను నువ్వు కూలగొట్టగలుగుతున్నావా? నువ్వు స్తుతించే స్తుతి ద్వారా ఆ ప్రాకారాలు తొలగిపోతున్నాయా? నీ కుటుంబ పరిస్థితులు మారిపోతున్నాయా? నీకున్న అనారోగ్యం తొలగిపోతుందా? నీకున్నటువంటి బలహీనతలు తొలగిపోతున్నాయా? అంటే ఏమీ లేదు. ఎందుకు అంటే మనకు తెలుసు, మనం నమ్మేది, మనం ఆలోచించేది. ఒక తలనొప్పి వచ్చిందనుకోండి, ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఏం వేయాలి? మనకి మెడిసిన్ వేయాలి. కానీ బైబిల్ అంటుంది, నీవు మొరపెట్టుము, నేను నిన్ను స్వస్థపరుస్తాను.